యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్తున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. నా వలే ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆ ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అయితే పైనుండి శక్తి పొందే వరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పి ఒలీవ కొండ మీద నుంచి అలా ఆరోహణమై వెళ్ళిపోయాడు. నిజమే, యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఆయన ఆ 125 మంది కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించినారు. 125 మంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బలమైన పరిశుద్ధాత్మ గాలి ఆ మేడగదిలోనికి వచ్చిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగ వచ్చింది మేడగదిలో కంటే అగ్ని నాలుకల్లాగా విభాగించబడి ఆ 120 మంది మీదికి రాలగా వారిలో పేతురు అని ఆయన వారు నిలబడి వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించినారు. పిల్లరా, ఎప్పుడైతే దేవుని శక్తి కొరకు మనం కనిపెడతామో అప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఇలా జరుగుతున్న క్రమంలో యూదులకున్న ఒక ఆలోచన ఏంటంటే, యూదుడు అనబడిన వాడు ఎవడైనా సరే అన్యజనుణ్ణి పలకరించటానికి గాని ఉండరు. ఆ రోజు సమాజంలో ఉన్న 3 తెగలను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకటి యూదులు, రెండవది అన్యజనులు, మూడవది సమరయులు. గుర్తున్నారండి? యూదులు, అన్యజనులు, సమరయులు. యూదులు యాకోబు సంతానము నుండి వచ్చిన వారినే యూదులు అన్నారు. మిశ్రమ జనం యాకోబుతో పాటు వాగ్దాన భూమిలో ఇతర జనాంగం కూడా బయలుదేరి వచ్చారు. వీరిని అన్యజనులు అన్నారు. యూదులు తర్వాత కాలములో నాయకుడు అనేవాడు లేకపోవటం వల్ల ఈ యూదులు అనేవారు అన్యజనులను కొంతమందిని వివాహము చేసుకుని మరొక తెగను పుట్టించారు. వారిని సమరయులు అన్నారు. సమరయులు అంటే అర్థం ఏంటంటే సంకర జాతి వారని అర్థం. ఆనాటి సమాజంలో ఈ 3 తెగలు ఉన్నాయి. అయితే ప్రకృతి జరుగుతూ ఉన్న కాలక్రమాలలో రోమా సామ్రాజ్యం ఏర్పడిన దినాలవి. రోమా సీజర్ అగస్టిన్ అనే ఒక చక్రవర్తి కాలములో రోమియులు కైసరు అనే ప్రాంతంలో చాలా పటాలాన్ని ఏర్పాటు చేశారు. పటాలం అనగా సైన్య సమూహము. సైనికులందరూ ఒకసాట ఉండేదాన్ని పటాలము అంటారు. గుర్తుంచుకోండి ఈ మాట. ఇప్పుడు పోలీస్ కమాండర్స్ మొత్తం ఒకానొక స్థలంలో ఉన్నప్పుడు, ఇది డీజీ ఆఫీస్ అండి, పోలీసులకు తర్ఫీదు ఇచ్చే స్థలం అని ఎలాగైతే చెప్పారో, పటాలము అనబడే మాటకు పోలీస్ కమాండర్స్ అందరూ ఉండే స్థలం అని అర్థం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో కొర్నేలి అనే భక్తిపరుడు ఒక ఆయన ఉన్నాడని అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. చూడండి, ఇటలీ పటాలములో కొర్నేలి అనబడిన ఒక మంచి భక్తిపరుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే 100 మంది పోలీస్ కమాండర్స్ మీద అధికారి ఈ కొర్నేలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కొర్నేలి కూడా శతాధిపతి. అయితే ఈయన ఎక్కడ ఉండేవాడంటే ఇటలీ పటాలము. ఇటలీ పటాలం అనేది రోమా పట్టణాన్ని, ఇటలీ పటాలములో రోమియులకున్న ప్రత్యేక స్థలం. అది పోలీస్ కమాండర్స్ కలిగిన స్థలం. అక్కడ యేసు ప్రభువుని ఎరిగిన ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఎవరు అంటే కొర్నేలి. చెప్పండి, ఏం పేరండి? ఏందో మాట్లాడట్లేదు, మీరు చెప్పాలి. మీరు ఏం పేరు? కొర్నేలి. కొర్నేలి అనే ఆయన ఎలాంటి వ్యక్తి? యూదులను చూశాడు, వారి యొక్క భక్తిని చూశాడు, వాళ్ళ నిష్ఠను చూశాడు, వాళ్ళ జీవిత విధానాలను చూసి ఆ కొర్నేలి ఆశపడ్డాడు. నేను కూడా వారు ఆరాధించే దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బాగుంటుందని. గమనించండి ఈ మాట. డబ్బు మనిషిని ఆకర్షించలేదు. ఒక డబ్బు, ధనము మనిషిని ఆధ్యాత్మిక జీవితంలోకి నడిపించలేదు. మనిషికి కోట్ల రూపాయల డబ్బు కన్నా ప్రవర్తన ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కావాలండి? సత్ప్రవర్తన. సత్ప్రవర్తన. ఆ మధ్య ఒక ఆయన పాస్టర్ గారు సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. పాస్టర్ గారు సూపర్ మార్కెట్కి వెళ్ళి అడి తిరిగి 4 చాక్లెట్లు జేబులో వేసుకొని సైలెంట్ గా బయటకు వచ్చాడు. ఇంతలో ఆ సీసీ కెమెరాల్లో ఒక బంధించబడిన విషయం ఆ షాప్ ఓనర్ చూశారు. ఏంటి? పాస్టర్ గారు, మీరు తెల్ల బట్టలు వేసారు, ఆదివారం మంచి బోధలు చేస్తారు, దొంగతనం చేశారేందండి? అడిగితే నేనే ఇచ్చేవానిగా 4 చాక్లెట్లు అని. ఆలోచించండి, అర్థమవుతుందండి ఈ మాట. స్వభావము అనేది ప్రవర్తన జీవితానికి నిదర్శనం. మీకు అర్థమవటానికి చెబుతాను. మీ కిచెన్ లో ఒక డబ్బా నిండుగా కారం పోసి
చక్కెర పొడి, చక్కెర లేదా పంచదార అని రాసి అక్కడ పెడితే చీవలన్నీ ఆ పంచదార అన్న పేరును చూసిపోతాయా, లేదా పంచదార ఎక్కడుందో అక్కడికి పోతాయా? మీకు అర్థమవుతుందండి? ఎన్ని పేర్లు మార్చిన స్వభావం మారాలి, స్వభావం మారాలి. మనలో ఉన్న ఆ రాతి స్వభావం మారనిదే మనము దేవుని బిడ్డలంగా మార్చబడలేం. ప్రియులారా, కొర్నేలి ఇటలీ పటాలంలో ఉన్నాడు అన్న సంగతి మనకి తెలిసిందే. అసలు ఈ కొర్నేలి ఎలాంటి వాడు? యూదులను చూసి వారి యొక్క విధానాలను చూసి ఆకర్షించబడిన కొర్నేలి గురించి బైబిల్ ఇలా చెబుతుంది. 2వ వచనం 10వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథంలో ఇలా రాయబడుతున్న మాట చూడండి. అతడు తన ఇంట ఉన్న వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఏ సంగతులు చెప్పారండి? కొర్నేలు గురించి ఏం చెప్పారంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగినోడట. మొదటి మాట ఏముండాలండి? భయము, చెప్పండి, భక్తి. భయము, భక్తి. ఉదాహరణకు ఒక మాట చెబుతాను. మా తాతగారు చనిపోయాడు. ఆయన సంవత్సరంలో ఒక్కసారైనా గుణదలకు పోతాడు. ఎందుకు పోతాడంటే ఆయనకు అదొక పిచ్చి. గుణదలకు వెళ్ళేటప్పుడు ఎక్కడ చర్చి కనపడ్డా కొట్టుకునేవాడు ఆయన. ఎందుకు? భక్తి అండి, భక్తి. భయం ఉందా? చుట్టలు మాత్రం కుమ్మితే తాగితే గుబాల లేచింది పైకి. భక్తి, భయం, ఈ రెండు చాలా అవసరం. భక్తి, భయం, ఈ రెండు కావాలండి. కొంతమందికి భక్తి ఉంటది కానీ దేవుడు అంటే భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటది కానీ భక్తి ఉండదు. ఈ రెండు ప్రమాదమే. భయము, భక్తి కలిగిన వాడు కొర్నేలి. మరొక మాట చెప్పనా? ఆయన ఎవరు అంటే ప్రజలకు బహుధర్మము చేసేవాడు. ఎవరైనా కొర్నేలి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రోజు మా అవసరత ఇది ఉంది, నా కుటుంబ పరిస్థితి ఇది ఉందంటే తను ధర్మము చేయటానికి చెయ్యిని వెనకకి తీయని మంచి ప్రవక్తన కలిగిన వాడు కొర్నేలి. ఇంకో మాట చెప్పనా? మానక అనుదినము దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి కొర్నేలిలో చూడండి. దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, ధర్మ కార్యాలు చేసేవాడు, ప్రార్థన కూడా చేసేవాడు. అవునా? ఇలాంటి వ్యక్తి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని పర్యాయాలు మీరు ఆలకించండి. కొందరు అనుకుంటారు ధర్మ కార్యాల ద్వారా నేను స్వర్గానికి వెళ్ళగలను, మోక్ష ప్రాప్తి నాకు కలగాలంటే ధర్మ కార్యాలే ముఖ్యం అంటారు. ఒక మాట చెప్పనా? యేసు ప్రభు వారు ఏమన్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడో ఒక మాట చదువుతాను, కొంచెం ఆలకించండి. యేసు ప్రభు వారు ధర్మ కార్యాలను గురించి ఆనాటి సమాజంతో మాట్లాడుతూ ఇలాగన్నాడు. ఏమన్నాడు? 6వ అధ్యాయము మత్తయి సువార్త 4వ వచనంలో 2 నుంచి నేను చదువుతున్నాను. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములో వీధుల్లో చేయులాగున నీ ముందర బోర ఓదవద్దు. వారు తమ ఫలమును పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండనిత్తు నిమిత్తం నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికైనా తెలియకుండా ఉండాలి. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు అన్నాడు, అయ్యా మేము మోక్షానికి వెళ్తామంటే మంచి మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారట ఆ రోజు ప్రజలు. ఆయన అన్నాడు, సరే ఏ రోజైనా ఒక ఫ్లెక్సీ లేకుండా, ఒక పబ్లిసిటీ లేకుండా ధర్మ కార్యం చేసే ధర్మదాతలు భూమి మీద ఉన్నారా? చెప్పరేంటండి? ఉన్నారా? లేరు కదండి. కనుక యేసు ప్రభు వారు ఏమన్నాడంటే లోకంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళ ముందు బోరబోదాలి. అదో ఫలానా వ్యక్తి ఇలా చేశాడు, ఫలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు అని ప్రజలందరికీ తన గురించిన వివరణ తెలియాలని ఆశపడతారు. మీరు అలా ఉండొద్దు. మీ ధర్మ కార్యాలు ఎలాగుండాలంటే చాలా సీక్రెట్ గా ఉండాలంట. దేవునికి స్తోత్రం చెబుతారండి. కుడి చేత్తో చేసిన పని దీనికి కూడా తెలియదు. దీంతో 10 ఏళ్ళు కట్టి వెంకటరావు అన్న నువ్వు చేతికి కూడా తెలియకూడదు. అంత జాగ్రత్తగా మనం ఉండాలి. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు ఈ మాట చెప్పాడు. సరే, కొర్నేలి సంగతి ఏంటంటారు? కొర్నేలి ఇన్ని ధర్మకార్యాలు చేస్తూ ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా
తాను ఇలా చేశానని పబ్లిసిటీ చేసుకోలేదట కొర్నేలి. దేవునికి స్తోత్రం చెబుతారండి. ప్రతిరోజు కుటుంబాన్ని అందరిని ఒక సాట కూర్చుకొని ప్రార్థన చేస్తాడు ఆయన. నేను అన్నాను, ఇలా ప్రార్థన చేస్తుంటే కొర్నేలి యొక్క ప్రార్థన, కొర్నేలి యొక్క ధర్మ కార్యాలు పరలోకానికి చేరినయట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలా మందికి అర్థమైన విషయం ఏంటంటే, నేను చేసే ప్రార్థన ఎవరు వింటారండి? నేను చేసే ప్రార్థన అసలు దేవుడు వింటున్నాడా? వింటే నాకెందుకు సమాధానం రావటం లేదు అంటే, కొర్నేలి ప్రార్థన చూడండి. కొర్నేలి ప్రార్థన, కొర్నేలి ధర్మ కార్యాలు, ప్రార్థన ధర్మ కార్యాలు రెండు పరలోకానికి పోయినాయట. దేవునికి స్తోత్రం చెబుతారండి. ప్రార్థన ఒకటే కాదు, ప్రార్థన ధర్మ కార్యాలు. అంటే ఎలాంటి ధర్మ కార్యాలంటే రహస్యముగా చేసిన ధర్మ కార్యాలు, సీక్రెట్ గా చేసే నీతి కార్యాలు. ఈ ధర్మ కార్యాలు, ప్రార్థన పరలోకానికి చేరితే దేవుడు ఏం చేశాడంటే, కొర్నేలి యొద్దకు పరలోకం నుండి ఒక దేవదూతను పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి ప్రార్థన అండి! మన ప్రార్థన చేస్తే ఏ రోజైనా దేవదూత వచ్చి సమాధానాన్ని ఇచ్చిందా? కనీసం మన ప్రార్థనకు సమాధానం ఇవ్వబడిందనే భరోసా అయినా మన హృదయంలో ఉందా? ప్రశ్నే, ఆలోచించవలసిన విషయాలు. మన ప్రార్థన పరలోకానికి చేరాలి. భక్తుడైన దావీదు కీర్తనల గ్రంథాన్ని రాస్తూ ప్రార్థన గురించి ఆయన ఒక చక్కటి మాట అన్నాడు. 102వ కీర్తన 17వ వాక్యంలో భక్తుడైన దావీదు భక్తుడు ఆ కీర్తన రాస్తూ తన ప్రార్థన గురించి ఏమన్నాడో ఒక మాట చూడండి. 102వ కీర్తన 17వ వాక్యంలో, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దిక్కులేని దరిద్రుల మొర ఆలకించటానికి ఎప్పుడైతే మన ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థనల వైపు ఆయన తిప్పబడతాడు. దేవుణ్ణి నీ వైపు తిప్పుకోవటానికి, దేవుడిని నీవు ప్రసన్నత చేసుకోవటానికి నీవు చేయవలసిన ప్రధానమైన పని ఏమిటంటే ప్రార్థనా జీవితం.